యేసు పరలోకము నుండి వచ్చాడు, తండ్రిలో నుండి ఒక భాగమై బయటికి వచ్చాడు. అందుకే క్రీస్తు తండ్రిలోని ఒక భాగం, తండ్రిలోని శబ్దమే క్రీస్తు, తండ్రిలోని స్వరమే క్రీస్తు, తండ్రి నోటి వాక్కే క్రీస్తు. అందుకే ఆయనకు వాక్యము అనే నామమున్నది. దేవుడే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, మరలా దేవుడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి కాబట్టి దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు, నరావతారి అయి క్రీస్తు యేసు వలె వచ్చాడు. దైవత్వం అంతా విడిచిపెట్టి రిక్తుడై వచ్చాడు. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చడం ఒకటైతే, రెండవది మన పాపముల నిమిత్తము రక్తము కార్చాలి కాబట్టి ఈ మాంసయుత శరీరములో పాలివాడవ్వవలసి వచ్చింది. దైవత్వం అంతా అక్కడ వదిలిపెట్టి నరుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునితో సమానంగా ఉండవలసిన భాగ్యాన్ని కూడా విడిచిపెట్టేసుకొని రిక్తుడై వచ్చాడు ఆయన. దేవునితో సమానంగా ఉండడం అంటే దేవుడే అని అర్థం. ఆమేన్.